जय अचल सद्गुरु प्रभु महाराज की। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा, गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। వేదిక రంగించిన గురువరైల్లు మరియు భక్తాదులందరికీ కూడా ద్వాదశి వందనాలు తెలుపుకుంటూ, అగ్నిదగ్ధం యదా బీజం శాఖా పల్లవ వర్జితం జ్ఞానిదగ్ధం తదా యోగి పునర్జన్మ న విద్యతే. భగవద్గీతలో చెప్పారు, అగ్ని వల్ల ఏ విధంగా అయితే విత్తనం దగ్ధమై మళ్ళీ మొలకెత్తకుండా ఉంటుందో ఆ విధంగా మానవుల్లో తనలో ఉన్నటువంటి యొక్క అహంకారపూరితమైనటువంటి పశుత్వాన్ని వదిలితే మరి ముక్తిని పొందుతాడని చెప్పి చెప్తా ఉంది భగవద్గీత. అదేవిధంగా మరి కృష్ణమూర్తి గారు చెప్పారు, నేను కూర్చున్నాను, నువ్వెక్కడ కూర్చున్నావు, నీలో ఏ విధంగా ఉన్నాడు అని చెప్పి అర్థం చెప్పడం చాలా మంచి విషయం అది. ఎందుకంటే మనలో భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు, అంటే ఆత్మస్వరూపుడై ఉన్నాడు. పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. కాబట్టి అతను ఏ విధంగా ఉన్నాడంటే, విమల చిన్మయ నేత్ర కమల మధ్యంబునా మార్తాండ సోమాగ్ని మండలముల యందు మహనీయముగ నొక్క నీల మేఘంబుండు నిజముగాను మేఘ మధ్యమునందు మెరపు మెరయుచునుండు నందు నీవార శుకాగ్రమునందు సూక్ష్మ స్వరూపుడై బహిరంతరమ్ముల ప్రజ్వలిల్లి వెలుగుచున్నాడు ఏకమై వేరులేక. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వి. ఈ శ్లోకంలో శివరామ దీక్షితులలో చాలా క్లియర్గా చెప్పినాడు భగవంతుడు ఏ విధంగా మనలో ఉన్నాడు, ఏ విధంగా ఈ బై ప్రదేశానంతా కూడా ఆ ఆవగించంత ప్రదేశం నుంచి మన కళ్ళల్లో ఉన్నటువంటి ఒక శూకాగ్రం పక్కన ఉన్నటువంటి ఒక ఆ ఆవగించంతటువంటి ఒక ప్రదేశం నుంచి ఈ బహిరంతరమున ప్రజ్వరిల్లి ఈ బహి ప్రపంచానంతా కూడా చూస్తూ ఉన్నాడట. బహి ప్రపంచం అంతా కూడా ఆయన్నే ఉన్నాడు, లోపల ఆయన్నే ఉన్నాడు, ఆయన్నే చూస్తూ ఉన్నాడు. అందుకే అన్నాడు, సత్యము సర్వంబులో నా సందులేక ఉన్నది అని. ప్రతి ఒక్క దగ్గర ఉంది, ఆయన లేని ప్రదేశం అంటూ లేదు. అదేవిధంగా చిల్లుక పల్లుకొల్లు పలికినప్పుడే శివము యందురు లోకులు, చిలుక పల్లుకొల్లు పలికినప్పుడే శివము యందురు లోకులు, ఆ చిలుక ఎగిరిపోయినప్పుడు శవము యందురు లోకులు. ఏందా చిలుక? ఉన్నటువంటి చిలుకేంది? ఆత్మ. ఆ పరమాత్మ మన ఆత్మరూపంలో మన దగ్గర ఉంటుంది. ఆ ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడే దాన్ని శవం అంటారు. ఆ శవము ఇప్పుడు చూడండి, మనకు శరీరముని ముక్తి పొందడానికి ఆ భగవంతుడు ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా ఆ పుణ్యాల వశంగా మనకి ఈ యొక్క జన్మ వచ్చింది. మరి ఈ జన్మలో కూడా మనము ముక్తి సాధించుకోలేకపోతే, నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతే అది వ్యర్థం. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోమని చెబుతూ మరి ఈ శరీరము మనకిచ్చాడు భగవంతుడు. ఈ శరీరం ఎటువంటి శరీరాన్ని ఇచ్చాడు మనకు? 100% ఆరోగ్యవంతమైనటువంటి ఒక శరీరాన్ని మనకిచ్చాడు. ఈ శరీరంలో కోట్ల విలువైనటువంటి యొక్క మనకు అవయవాలు ఉన్నాయి. కోట్ల విలువైనటువంటి యొక్క అవయవాలని మనకు ఆ భగవంతుడు ఇచ్చాడు. ఆ భగవంతునికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. మరి అటువంటి శరీరాన్ని మనం అప్పు తెచ్చుకున్నాము. మనం అప్పు తెచ్చుకున్నటువంటి యొక్క శరీరాన్ని మనము ముక్తికి వాడుకొని మళ్ళీ ఆ శరీరాన్ని ఏది లేకుండా కూడా, రోగాలు లేకుండా, లేకుండా ఆ భగవంతునికి సమర్పించుకోవాలి. ఆ విధంగా అంటే మనం ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరంగా ఉండాలంటే మనమంతా కూడా యోగా అటువంటివి, మన వ్యాయామము, మరి ప్రాణాయామము ఇవన్నీ కూడా కంపల్సరీ చేయాలి. దీంట్లో భాగమే ఇదంతా కూడా. ఇప్పుడు చూడండి, శవాన్ని చూడండి, నలుగురంతా కలిసి వాళ్ళు యాత్రకు పోతున్నారండి. యాత్రకు పోతుంటే మధ్యన ఏమైందంటే, అప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవారు, చాలా రోజులు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. మధ్యన ఒక అతను చనిపోయాడు. మధ్యన ఇటు వెనుకకు రాలేరు, వాళ్ళు ముందుకు పోలేరు. ఏ విధంగా మరి ఏం చేయాలి? ఆ శవాన్ని ఏం చేయాలి? వాళ్ళ పక్కన ఇంట్లోకి పోయి అడిగినారు, ఏమయ్యా ఇట్లా మేము యాత్రకు పోతున్నాము, మేము ఇంటికి పోవాలి, మరి ఈ శవాన్ని మీరు కొద్దిగా భద్ర పెట్టండి, మేము వచ్చేటప్పుడు తీసుకుపోతాము అంటే ఎవరైనా ఉంచుకుంటారా శవాన్ని?
పాత చెప్పులైనా కూడా పక్కకు పెట్టిపోవచ్చు, పాత చెప్పులు. కానీ శవాన్ని మాత్రం మనం ఏడ ఉంచలేము. కాబట్టి ఈ శవము అంటే పాత చెప్పుల కంటే కూడా హీనమైంది అని తెలుసుకోవాలి మనం. మన శరీరం అటువంటిది. ఈ చిలుక ఎగిరిపోయిందంటే ఆ తర్వాత దేనికి వనికిరాదు. ఇది నరశల్యంబుల దేహము స్థిరమా నూరేళ్ళు తపస్సు చేసిన కానీ మరణము తప్పదు కనుకను పరమార్థము తెలుసుకొనుటకి దేశమయమురా ఇంతకు మిక్కిలిక లేదు పోరా గురుని పాదము పట్టి గురుతూ తెలియుటకు. ఇప్పుడు ఈ గురువు యొక్క గురు పాదములను పట్టుకుంటే మనము ఈ యొక్క గురువుని కరుణ చేత మనమంతా కూడా పరమార్థం తెలుసుకొని మరి ముక్తిని సాధించవలసిందిగా మన యొక్క గురువులంతా కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఎందుకంటే సమయాతీతం బాగా అయింది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్సుమాంజలు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.